హాయ్ గాయ్స్, చిన్న తేరు యొక్క స్పీచ్ మా అయ్యగారు చెప్తాడు, వినండి. ఇది లింగాల గ్రామంలో 1070 సంవత్సరంలో చోళరాజుల కాలంలో నిర్మించబడినటువంటి దేవాలయం. ఇక్కడ ఉన్నటువంటి సీతారామచంద్రులు అద్భుతమైనటువంటి మహాత్మ్యం కలిగినటువంటి స్వామివారు. అయితే ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా శ్రీరామ నవమికి మరియు కలేశ్వరం జాతరకు అనుసంధానంగా ప్రతి సంవత్సరం కూడా 15 రోజుల నుంచి 21 రోజుల పాటు అద్భుతమైనటువంటి జాతర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా చిన్న రథోత్సవం, అంటే దీన్నే మనం పూల తేరు అని అంటాము. ఈ పూల రథోత్సవాన్ని మన గ్రామంలో చతుర్మాడ వీధుల నుంచి కూడా భక్తుల యొక్క కోలాహలంతో అత్యద్భుతమైనటువంటి జానపద నృత్యాలు, కోలాటాలతో తీయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క చిన్న రథాన్ని ఎవరైతే లాగుతారో వాళ్ళకు తప్పకుండా శుభాలు కలుగుతాయని చెప్పి మనకు ఈ యొక్క దేవాలయం యొక్క శాసనంలో స్పష్టంగా ఉంది. కనుక ఈ పూల రథాన్ని మళ్ళీ ఒక విషయంగా ఏం చెప్తారంటే, మన యొక్క మనోరథంలో ఉన్నటువంటి సత్ఫలితాలను అందించేటటువంటి రథోత్సవమే ఈ పూల రథోత్సవం. ఈ రథోత్సవం దేదీప్యమానంగా పురాతనం నుంచి కూడా అద్భుతంగా జరిపేటటువంటి కార్యక్రమం. అయితే ఈ కార్యక్రమంలో శ్రీరామ స్వచ్ఛంద సేవా సంస్థ, గ్రామ పెద్దలు మరియు భక్తులు, దాతలు విశేషంగా పాల్గొని, నిజానికి కూడా ఈ దేవాలయంలో సందర్శించి స్వామివారిని వేడుకున్న వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ఉద్యోగాలు, కళ్యాణాలు, సంతానాలు, వారి యొక్క ఫలితాలు పొందినట్లు మనకు చాలా స్పష్టంగా వారి భక్తులు వచ్చి చెప్తుంటే చాలా ఆనందం కలుగుతుంది. కనుక ఇటువంటి రథోత్సవాన్ని ప్రతి ఒక్క భక్తుడు వచ్చి తిలకించి స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా తెలియజేస్తుంది.